ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కేంద్రంలో ఉంది విజయనగరం మహారాజా కోట. ఇది ఒకప్పటి ఉత్తరాంధ్రుల రాజధాని. విజయనగరం కోటను 1713లో నిర్మించారు. ఈ కోటను 5 విజయాలకు సంబంధించిన 5 సంకేతాలకు ప్రతీకగా నిర్మించారు. ఈ కోటను స్థాపకుడు ఈ ప్రాంత మహారాజా పూసపాటి విజయరామరాజు. ఆయన్ను ఆనందరాజు అని కూడా పిలుస్తారు. విజయనగరం మహారాజుకు అడవిలో తపస్సు చేసిన మహబూబ్ వలి అనే ముస్లిం సాధువు కోట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా సలహా ఇచ్చాడు. కోట శంకుస్థాపనకి మొదట పునాది రాయి పవిత్ర హిందూ పండగ దసరా పండుగ 10వ రోజున విజయదశమి రోజు మంగళవారం నాడు పడింది. కోట రాతితో నిర్మించబడింది. ఈ కోట 240 మీటర్ల చదరపు ఆకారంలో 10 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. కోట గోడలు పైభాగంలో 8 నుండి 16 మీటర్ల వెడల్పుతో నిర్మించబడ్డాయి. కోట 4 మూలలు రాతి బురుజుల రూపంలో ఉన్నాయి. దీని లోపలి భాగం ఏటవాల నేలపై రాతి పలకలతో బలోపేతం చేయబడింది. కోటలోకి ప్రవేశించడానికి 2 ప్రధాన ద్వారాలున్నాయి. తూర్పున ఉన్న ప్రధాన ద్వారం నగర్ ఖానా. ఇది సొగసైన నిర్మాణ నమూనాలను కలిగి ప్రవేశ ద్వారం వద్ద విజయానికి చిహ్నంగా ఒక తోరణముంది. పశ్చిమ ప్రధాన ద్వారం చిన్నది కానీ ప్రధాన ద్వారం వలె అదే నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది. కోట చుట్టూ కందకం ఉంది.